చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నదే. నాన్నని ఒక్కసారి పిలిచి కనుమోయాలని ఉన్నది. అమ్మా నాన్న, అమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది. నాన్నని ఒక్కసారి పిలిచి కనుమోయాలని ఉన్నది. అమ్మా నీ కలలే నా కంటి పాపనైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోషావని, నీ నెత్తుటి ముద్దైన అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చమురని, తెలియనైతి తల్లి ఎరుగనైతి నమ్మా. కడుపు తీపినే వేళన చేసిన జులాయిని, కన్న పేరుడిని కలిపి వేసిన కసాయిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు. నాన్న నీ గుండె పైన నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్ని చూశానని, నాన్నను పూజిస్తే ఆది దేవుని గది అవునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నానే ఒక నిచ్చెనని, తెలియనైతి తండ్రి ఎరుగనైతి నాన్నంటే నడిచే దేవాలయమని మరచితిని, ఆత్మజ్యోతి చేతుల ఆత్మ తెలుసుకుంటిని. మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు. ಹೆಚ್ಚಿನ ಕಣ್ಣೀರೇ ಹೆಚ್ಚಾಡ ಕ್ಷಮಿಂಚೆ ಹೃದಯ నాయవ పోసుకుని వర్ధిల్లుక కాయం శతమానం భవతి శతాయుష్మాన్ భవ
జనజీవనం అతలాకుతం కాకుండా చర్యలు చేపడుతూ అందులో భాగంగా ఇక్కడ కూడా కూర్చొని ఫోన్ ద్వారా తన వృత్తిని నిర్వహిస్తూ మరి ఈరోజు మన ముందుకు వచ్చారు. కళాకారులపై వారికి ఉన్న ప్రేమకు వారికి ఉన్న గౌరవానికి అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్లా మరి కాసర్ల శ్యామ్ గారు ప్రముఖ సినీ గాయకు నటులు సినీ రచయిత మరి వారు కేవలం నటి మాత్రమే గాయకులు కూడా మీకోసం ఒక చక్కటి పాట కూడా పాడతారు వారు కొద్దిసేపట్లో. అట్లాగే మంచి సంగీత దర్శకురాలు కూడా వారు. 1000 అందరికి తెలిసిన విషయమే. 1000 అబద్ధాలు, 60 ఇట్లా అనేకమైన సినిమాల్లో, ఈ తెలుగు సినిమాలు మాత్రమే నేను చెప్పాను, వారితో పాటుగా మరాఠీ, కొంకణి, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇట్లా మీరు ఏ భాష తీసుకోవడానికి గౌరవ అతిథులుగా టిఎన్జిఓస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎప్పుడు కూడా హరిప్రసాద్ గారు ప్రజా గాయకులు, సామాజికవేత్త శ్రీ రెంజల్ల రాజేష్ గారు, మరి వారి సంఘ సేవకులు, మరి వారు కూడా సుజాత సూర్యరాజ్ గారు, మరి వారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వారి సేవకులు సంగీత్ కల్చరల్ అకాడమీ గౌరవ సలహాదారులు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అట్లాగే శ్రీ ప్రవీణ్, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. లెక్చరర్ శ్రీమతి రచన గారిని కూడా వేదికపైకి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. మన నిజామాబాద్ కు ఒక ఐకాన్ గా ఉన్న అందరూ కూడా మనం స్వాగతం పలుకుదాం. మరి అకాడమీ 21వ వార్షికోత్సవాన్ని చేసేందుకు గత 2 గారు తన సభాధ్యక్ష అంతకు ముందుగా జ్యోతి ప్రజలతో ఈ కార్యక్రమాన్ని కోసం ఎప్పుడు జరుపుతుంటాం. మా అక్క సుజాత దేవికి గౌరవ సలహాదారు, వారి ఆదేశాల ప్రకారం మేము డేటు నిర్ణయించుకుంటాం. కానీ ఈసారి ఈ డేటు 1వ తేదీ నిర్ణయించడానికి ముఖ్య కారణం శ్రీమతి వాణిగడ్డం గారు. వారు అమెరికాలో ఉంటారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్గా. సో నేను ఒక పేద స్థాయి నుంచి వచ్చినటువంటి కళాకారుని. నాకు అమెరికా వెళ్ళాలనే ఒక కళ చిన్నప్పటి నుంచి ఉండింది. సో ఆ కళను నాకు అక్కడ నెరవేర్చి నేను అక్కడ పాట పాడేదాకా ఆమె పట్టుబట్టి నన్ను P3 వీసా, నాకు తెలిసి ఫోక్లో ఎవరికి రాలేదు, సినిమా వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అది P3 వీసా నాకు ఒక ఫోక్ సింగర్కి ఇప్పించి అక్కడ TTA వారి ఆధ్వర్యంలో నాకు పాటకు అవకాశం ఇచ్చి నాకు అమెరికా గడ్డ మీద అడుగుపెట్టే రకంగా ఈరోజు చేసినటువంటి వాణి మేడం గారికి కృతజ్ఞత పూర్వకంగా ఆమెకు లీవ్లో వచ్చింది కాబట్టి ఈ డేట్ నేను ఫిక్స్ చేయడం జరిగింది మేడం. సభా వేదికగా సాక్షి చేస్తున్నాను. అంటే రియల్గా మేము జరుపుతాము, కానీ ఈ డేట్ మాత్రం మా అక్కకి చెప్పగానే సురేంద్రక్క కూడా ఓకేరా క్యారియర్ అని. సో ఈరోజు అలాగే మా అల్లుడు జనహితం అధ్యక్షుడు జేడి సుమన్ గారికి వేదిక మీద రావాల్సింది ప్లీజ్. థ్యాంక్ యూ. వారు వెల్కమ్ చేయండి. థ్యాంక్ యూ. అష్టం మ్యూజిక్ అని కొడితే వస్తుంది. మానవ జాతికే గుడ్డలు నేసిన బిడ్డలు నేతన్నలు, ఈ ప్రపంచానికే పరువును నిలిపిన దాతలు నేతన్నలు అని రాశారు నేతల మీద. అయితే దానికి స్పందించి ఆయన నాకు ఈ కార్యక్రమానికి ఒక 8,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు అక్కడి నుంచి. అలాగే నాకు ఒక పట్టు పితాంబరం అంటారు మన భాషలో, పట్టుతో నేసినటువంటి డ్రెస్ కూడా ఆయన పంపించడం జరిగింది. వారికి ధన్యవాదాలు. హరిప్రసాద్ గారికి సిరిసిల్ల
సిరిసిల్ల నుంచి. సో వారికి ప్రతి ఒక్కరికి మాకు సహకరించినటువంటి కొంచెం అజ్ఞాతంగా కూడా పేరు చెప్పకండి అని కూడా ఒక టీచర్ నాకు కొంచెం సహకరించారు. అయితే ఇది పెద్ద ఆర్థికంగా పెద్దగా కూడుకున్నటువంటి ఇది కాబట్టి మేము ఎవరి దగ్గర డబ్బుల రూపేణ కాకుండా వస్తువుల రూపేణ మేము సాయం అడిగినాం. మా అక్క కూడా అంటే మాకు ఒక 25-30 ఏళ్ళ బంధం. సో నా బిడ్డలందరిని కూడా అంటే నా బిడ్డలంటే వీళ్ళు ఆడబిడ్డలు మా మీనాక్షి కావచ్చు. సో వీళ్ళందరూ రండి మనం స్రవంతి వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు గంగలక్ష్మి. సో వీళ్ళందరినీ కూడా తన ఇంట్లో పెట్టుకొని అన్నం పెట్టినటువంటి అన్నదాత ఆమె ఆ తెలంగాణ ధూమ్ధామ్ టైంలో. సో అక్కడ నన్ను ఎప్పుడూ తీర్చుకోలేము. ఒక్కసారి మీ అందరి చప్పట్ల ద్వారా మా సుజాతకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి నేను పిలవగానే వాస్తవంగా నేను పరిచయం లేదు, కానీ నా శిష్యురాలు ఒక సింగర్గా, ఒక యాక్టర్గా, ఒక యాంకర్గా ఈరోజు హెచ్ఎం టీవీలో అలాగే ఇప్పుడు నక్షత్ర టీవీలో పనిచేస్తున్నటువంటి గంగా నా శిష్యురాలు రితిక. తన సామాజిక సేవ కూడా చాలా బాగా చేస్తుంది. సో ఆ సమాజ సేవను దృష్టిలో పెట్టుకొని మా అక్క నా శిష్యురాల్ని తన కోడలుగా చేసుకున్నారు. అంత పెద్ద మనసు. సో గంగా ద్వారా నాకు ఎస్తేర్ మేడం గారు పరిచయం అయ్యారు. సో ఎస్తేర్ మేడం మీకు నిజంగా చెప్పాలంటే మాది చిన్న జిల్లా ఇక్కడికి వచ్చినందుకు మీకు వేల వందనాలు మేడం. నేను ఒకసారి నేను ఒకట ఎస్తేర్ మేడం అంటాను, మీరు వెల్కమ్ నిజామాబాద్ అనాలి. ఓకే, ఎస్తేర్ మేడం, ఎస్తేర్ మేడం, ఎస్తేర్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యువర్ కమింగ్. అలాగే స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రతిమరాజు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రజా గాయకుడు, రచయిత, కవి, సామాజికవేత్త, రాజ్యాంగాన్ని అవలీలగా తన పెదాలపైన పదాల నల్లి సమాజానికి పంచుతున్నటువంటి నా సహోదరుడు, నా బంధువు, నా కుల బంధువు రేంజర్ల రాజేష్ గారికి మీ అందరి చప్పట్ల మధ్య వందనాలు, జై భీములు తెలియజేస్తున్నాను. క్షమించాలి, మర్చిపోయిన వరుస క్రమంలో కొంచెం కింద మీద అయితే క్షమించాలి. మా గంగన్న తెలంగాణ ఉద్యమ సమయంలో మమ్మల్ని అందరినీ కూడా పుట్టలో పెట్టుకున్న కాపాడినటువంటి గంగన్నకు వేల వందనాలన్న. నాకు వ్యక్తిగతంగా తొక్కాలని చూసి నన్ను ఎంతో కక్షపూరితంగా చేస్తే కూడా అన్న ఒక్కడు నిలిచి నన్ను కాపాడాడు. అన్న నీ రుణం ఎప్పుడూ తీర్చుకోలేని నేను సభాముఖంగా వేదిక మీద చెప్తున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా చెల్లెలు ఇంతకుముందు చెప్పిన నా సొంత చెల్లె గోదావరితోనూ నా చెల్లెలు కూడా అంతే. మేము 3 దేశాల్లో ప్రోగ్రామ్ చేస్తే ఆ 3 దేశాల వాళ్ళు ఇప్పటికీ మమ్మల్ని ఇద్దరిని రమ్మంటారు. మా కాంబినేషన్ అట్లుంటుంది విజయక్కది నాకు. సో విజయ్ చెల్లెలకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక డ్రిల్ క్రాంతి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసిండ్రు. సో థ్యాంక్ యూ. వాస్తవంగా ఆయన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్. కానీ నా మీద ఉన్న ప్రేమతో నా రచనలు అంటే ఆయనకు చాలా ఇష్టం. నా నాన్న పాట విని ఏడ్చిండంట. ఆయన ఒకసారి ఫోన్ చేసాడు, అన్న మీరు రాసిన పాట నాకు చాలా ఇష్టం అన్న. అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ ఉంది. సో ఆ ప్రేమతో కేవలం రూపాయి ఆశించకుండా ఇక్కడ ఎవ్వరు కూడా ఇట్లా డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళు కాదు, సేవాపరంగా వచ్చిన వాళ్ళు. మీరందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్న వేదిక మీద ఉన్న అందరూ కూడా పేరున ఎవరినైనా మెసేజ్. అలాగే రచన గారు, జగిత్యాల లెక్చరర్ గారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఎక్కువ సమయం తీసుకోను. సంగీత్ కల్చరల్ అకాడమీ గురించి ఒకటే ఒక మాట చెప్తా. జానపద మా శిల్పలింగం అన్న గారికి కూడా నేను కళాభివందనాలు అన్న, పాదాభివందనాలు. ఎందుకంటే నాకంటే ముందు ఒక కవి చెప్పాడనమాట, మన నిజామాబాద్ జానపదం గురించి మాట్లాడాలంటే శిల్పలింగం తర్వాత అష్టగంగాధర్ తర్వాత అని మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పాడు. ఈ జానపదాన్ని నావని మోసినటువంటి మా అందరికీ గురువు లాంటి వాడు శిల్పలింగం అన్న ఈ జిల్లాకి, వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమానికి రాలేదు ఆర్టీసీ అన్న, వారికి కూడా ధన్యవాదాలు. ఇంకెవరినైనా పేరు మర్చిపోతే క్షమించాల్సిందిగా కోరుకుంటూ, జానపద కళలను రక్షిద్దాం, జానపద కళలను బతికిద్దాం అనే ఒకే ఒక కాన్సెప్ట్తో మేము సంగీత్ కల్చరల్ అకాడమీ పెట్టాం తప్ప ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని మేము పైసలు పోగు చేసి ఇది కమర్షియల్ కాదు. ఇది కేవలం కళారంగంలో సేవ చేయడం కోసం మాత్రమే. ఎందుకంటే ఇందులో చాలా మంది విజయాలు సాధించిన వారు ఉన్నారు. వాళ్ళు ఏవి చూస్తే మీరందరికీ అర్థమవుతుంది కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు ఎక్కువ. సో సభా కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా యాంకర్ గారిని కోరుతున్నాను. మరి కళాకారులను
ఇట్లా అవార్డులతో సత్కరిస్తూ కళా విభాగం ఉంది, ఇట్లా జర్నలిస్ట్ విభాగం ఉంది, వైద్య విభాగం ఉంది, ఇట్లా అన్ని ఒకసారి గంగాధర్కి మనం గట్టిగా చెప్పడంతో ముందు కూర్చున్నారు. మీ అందరికి కూడా కలవరం తెలియజేసుకుంటూ ఇక్కడ చాలా మంది కాలేజీ పిల్లలు అంటున్నారు కదా. మీకు కూడా ఒక పాట పాడతా. నేను కాలేజ్ చేసినప్పుడు పాడుకున్న పాట. అన్న నువ్వేం చదువుతున్నావు చెప్పంటాడు. నేను డబుల్ పీజీ చేసిన, బిఎడ్ చేసిన, జిల్లా ఫస్ట్ ర్యాంక్లో హెడ్ మాస్టర్ జాబ్ వస్తే రిజైన్ చేసిన, ప్రస్తుతం పాట పాడుతున్నా. అన్న పాట పాడమంటాడు. ఇందాక అప్పటి నుంచి బతుకమ్మ సాంగ్ మీరందరూ వినరా? బతుకమ్మ సాంగ్ అసలు నేను ఫస్ట్ పాడిన బతుకమ్మ సాంగ్ బతుకమ్మ సినిమా చూసిండ్రా? అందులో నేను పాడిన పాట ఊరికి ముందరా వలలో అంటే ఫస్ట్ బతుకమ్మ పాట ఇది. అన్న కూడా అమ్మలాగుతండి ఈ పూల కొట్టండి నేను చదువు అయిపోయింది. తెలంగాణ ఉద్యమంలో నేను పాడిన పాట అన్న మన డిఎన్ఓ అన్నగారు వచ్చుకునే చెప్తున్నాడు, అక్క నేను మస్తు మీ పాటలు చూసిన అని చెప్పి. నేను తెలంగాణ ఉద్యమంలో పాడిన పాట, అదే పాట సినిమాలో కూడా పాడాను, నటించాను. అయ్యో నీవాను ఓడి బా తెలంగాణోడికి తోటి పాడోడిగా అస్సలు బతుకమ్మ పాట కాడికి వద్దాము. అది బతుకమ్మ పాట మీ అందరికీ తెలుసు. పల్లెలలో మా నానమ్మలు అమ్మమ్మలు అందరూ పాడతారు, కాకపోతే మనం పాడము అంతే. అది చేళ్ళల్లో నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ పాడిన పాట, నాట్లేస్తూ పాడిన పాట. నీరు నిమ్మల కింద గన్నెల కింద వై పూలేరంగా కొంగందు పూడే వై పూలేరంగా విడివిడు కృష్ణయ్య వై కొంగులుడు మాయమ్మ దసనంటే మాటచ్చే పోవు మాయకి పడి నిండా. ఈ పాట మన బతుకమ్మ పాటనే మా పుల్లలెత్తింది వాకిలు చూసి పువ్వులు పెట్టింది అందాల పడ్డమ్మ వాకిట్లో పెట్టి దయ్యకి మందిని కాపాడమంటూ గౌరమ్మ అడిగింది. ఇదే పాటను నేను చదువుకున్నప్పుడు రాసిన పాట కూడా వాడిని. మసుకట్టు వదనాని మనసే లేదా ఏదు పైకి వదనాని తెలుగు కదలినో పైకి వదనాని నీ వల్లు నీకేమో దగ్గరున్నరురా నా వల్లు నాకేమో దూరమున్నరురా నా వల్లు నాకేమో వడ్లు దగ్గర పట్టు సీపెంట పాలు అవ్వగల బిడ్డేలు అల్లుళ్ళ పాలు అవ్వగల బిడ్డేలు తిన్నాని తిననీది కన తల్లి కెరుగా వాడాలు విరిగేటి అత్తగే మెరుగా వాడాలు విరిగేటి. చాలా మంది పాడే వాళ్ళకి కొంచెం పాడుతున్నా. తర్వాత వేదిక మీద మేడం డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారి కోసం చిన్న పల్లవి. చెప్పదగిన బహు గొప్ప వానయో డాక్టరు చేతల్లో దేవుడన్న తప్పలేదయో డాక్టరు ఏలుకుంటే తను మేలు చేస్తాడు పలుకరింపులో పాలుగారును సగం రోగమే దూరమగును బాధలోన తాను మొదటి బంధువైతరమ్మా కష్టాలను గడలేచి నిండా ఆరోగ్యమిస్తారమ్మా చెప్పదగిన బహు గొప్ప వారయో డాక్టరు చేతల్లో దేవుడన్న తప్పలేదయో
గట్టిగా చెప్పండి డాక్టర్ గారికి. ఎందుకంటే మనకు తెలుసు కరోనా వాళ్ళ ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా చాలా మందిని కాపాడింది కాబట్టి ఒకసారి గట్టిగా చెప్పండి డాక్టర్ గారికి. చిన్న పల్లె మీకోసం పాడి నేను తర్వాత మళ్ళీ పాడతాను. ఎందుకంటే చాలా మంది మాట్లాడేవారు పాడేవారు. కాలేజీలో నేను పాడుకున్న పాట అని చెప్పింది కదా, నేను కాలేజ్ చేసినప్పుడు మస్తు పాడినాడు మా కాలేజీలో. అరే కాలేజీ పోరల డోసు ఇక కాలేజీ పోరల డోసు ఇక అందిందగానయ్య బాసు. అరే కాలేజీ పోరల డోసు ఇక అందిందగానయ్య బాసు. బస్సు ఎక్కే బస్సు బాసు సీట్ల కూసున్నంత సిల్లి జోసు. ఇక పారలోనకి లాసు లబ్బు వేలైతే దేవదాసు. కాలేజీ పోరల డోసు ఇక అందిందగానయ్య బాసు. అరే కాలేజీ పోరల డోసు ఇక అందిందగానయ్య బాసు. అంటే అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఉంటారు కదా చాలా మంది కదా, అబ్బాయి చేస్తారా ఇప్పుడు అంతా హాస్టల్ అయిపోయినాయి కదా. అరే బస్ స్టాండ్ లో చేస్తారు వేడు ఇక అమ్మాయిలో చేస్తారు వీడు వాళ్ళ బ్రదరుకు తెలుసుడలేడు వాళ్ళ వీపుపై విరిగేదు బ్యాడు. ఇక అందిందగానయ్య బాసు. బలబల కాలేజీ పోరల డోసు ఇక అందిందగానయ్య బాసు. మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ.
గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాలేజ్ రోజుల్లో ఆయన చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. చదువులోనే కాదు డాన్స్ లోనూ అగ్రగొట్టారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, ఒరిజినల్ వీడియో ఇంకా దొరకలేదు వాస్తవానికి. మనకి కూడా చేశారో లేదో నాకు డౌటే, ఎందుకంటే మీరు 12 గంటల నుంచి మీకు టచ్లో ఉన్నాను నేను. క్షమించాలి, ఎందుకంటే వారు నిజామాబాద్ కమిషనర్ కాబట్టి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇలాంటి ఆపర్చునిటీ కృష్ణగాధర్ గారు మీరందరికీ కూడా అందరూ కూడా ఆర్టిస్టులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఐ టేక్ దిస్ as an opportunity just to share few words. అంటే కమిషనర్కి వచ్చినా కాబట్టి కొద్దిగా సీరియస్గానే ఉంటుంది చిన్నగా. సో ఎవరైనా ఒకసారి ఆలోచించండి, స్టూడెంట్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, టోటల్ డే పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఎలాంటి మ్యూజిక్ లేకుండా, ఎలాంటి డ్యాన్స్ లేకుండా, ఎలాంటి డ్రామా లేకుండా ఏ రోజైనా బతికాము? నో నో, రైట్? సో నాకు చదువుకునేటప్పుడు ఒక చిన్న కోరిక ఉండేది. సినిమా చూస్తున్నంత వరకు కూడా మనలో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్, అంటే లోపల ఉన్న హార్మోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్సైటెడ్ స్టేట్లో వచ్చేస్తుంది సినిమా చూస్తున్నంత వరకు, మ్యూజిక్ వింటున్నంత వరకు. లైఫ్లో ఎందుకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు అని నేను ఎప్పుడు ఫీల్ అయ్యాను. అంటే మనం అనుకున్నప్పుడే, మనం చేస్తున్న పనికి ఒక ఇంటెన్షన్తో, ఒక ఇంటెన్సిటీతో చేస్తున్నప్పుడు ఒక యాక్షన్ ఓరియంటెడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేసేవాడు. అది మనం నలుగురితో కబుర్లు చెప్తున్నప్పుడు ఒక రకమైన ఫన్నీ మ్యూజిక్. అంటే ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే, మనం చేసే ప్రతి పనిలో కూడా మనం మోటివేషన్ వెతుకుతాం, డిసిప్లిన్ వెతుకుతాం. మన ఎనర్జీ స్టేట్స్ అన్నీ కూడా కొద్దిగా ఎక్సైటెడ్ స్టేట్లో ఉంటే చాలా ఎక్కువ పని చేయగలుగుతాం. ఈవెన్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ఐఏఎస్ ప్రిపరేషన్లో కూడా మీకు గుర్తుందో లేదో 2017-18 ఆ టైంకి విక్రమ్ వేద అనే సినిమా వచ్చింది, గుర్తుందా? సినిమా ఐడియా ఉందా? సో దాని టైటిల్ సాంగ్ని అలారంగా పెట్టుకుని ఎప్పుడు 4 o'clockకి లేచినా కూడా చాలా ఎనర్జీతో లేచేవాడిని. నెక్స్ట్ 3-4 hours ఎఫిషియెంట్గా జరిగేది. అదొక ట్రిగర్ నాకు. అలానే డైలీ బేసిస్ కూడా మీరు చూస్తున్నారు, మీమ్స్ చూస్తారు. ఈ మధ్య మీమ్స్లో కూడా ఏదైనా సీన్ వచ్చినప్పుడు ఒక రకమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే ఏడుపు వస్తుంది, ఇంకో రకమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే నవ్వు వస్తుంది. అవునా కదా? సో మ్యూజిక్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, డ్యాన్స్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మన లైఫ్లో. అలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే కళాకారులందరూ స్టేజ్ మీద ఉన్నారు. వీ హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్ దెమ్. ఈ ఇంపాక్ట్ క్రియేషన్ అనేది నిజంగా పని చేయడానికి దోహదపడదు, అంటే పని అవ్వడానికి దోహదపడదు, కానీ మనం పని చేయడానికి మాత్రం దోహదపడదు. సో ఫస్ట్లీ I would congratulate all the awardees here. Secondly,
చిన్న ఫిలాసఫికల్ పాయింట్. కల్చర్ అకాడమీ కూడా సాంస్కృతిక అకాడమీ అని పేరు పెట్టారు. కల్చర్ అంటే వే ఆఫ్ లైఫ్, అంటే ఇట్ షోస్ హౌ లైఫ్ షుడ్ బి లెడ్, బట్ ఇట్ ఆల్సో షోస్ ఏ వే టు లైఫ్. అంటే ఇప్పటి వరకు మీరు లైఫ్ని ఎలా లీడ్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఉన్న ఎగ్జిస్టింగ్ కల్చర్తో మీరు చూస్తారు. ఇప్పటివరకు ఎలా ఉంది అనేది చూపిస్తారు. ఇక ముందు ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంతమంది కళాకారులు చెప్తూ ఉంటారు. సో బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే లైఫ్ అంటే లైఫ్లో మనకు కొంత ఎనర్జీ, శక్తి ఉంటుంది, కొంత సమయం ఉంటుంది. సమయం తగ్గుతూ వస్తుంది, శక్తి ఏ రోజుకి ఆ రోజు రిప్లెనిష్ అవుతూ ఉంటుంది. కొన్ని ఏళ్ల పాటు మనకి ఆ శక్తితో నిర్ణయాలు తీసుకుంటాం, చాయిసెస్. ఆ నిర్ణయాలు అమలు పరిచే ప్రాసెస్లో అనుభవాలు వస్తాయి, ఎక్స్పీరియన్స్. ఆ అనుభవాలతో మార్పులు జరుగుతాయి. ఎందులో జరుగుతాయి? అదే లైఫ్లో మార్పులు జరుగుతాయి. ఆ లైఫ్ మీది కావచ్చు, ఆ లైఫ్ వేరే వారిది కావచ్చు. ఆ మార్పు జరిగితే అంటే హ్యాపీ లైఫ్ కోసము, హెల్తీ లైఫ్ కోసం ఆ మార్పు జరగాలని మనం నిర్ణయాలు తీసుకుంటాం. దాంట్లో భాగంగా ఎక్స్పీరియన్స్లు వస్తుంటాయి, ఛాలెంజెస్ వస్తుంటాయి. ఇదంతా సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. పర్సనల్ లైఫ్లో మన లైఫ్ మార్పులు జరుగుతాయి, ప్రొఫెషనల్ లైఫ్లో వేరే వాళ్ళ లైఫ్ మార్పులు కూడా జరుగుతాయి, లైఫ్లో మార్పులు జరుగుతాయి. అయితే ఇదంతా చేసే ప్రాసెస్లో మనకు ఒక ఏ విధంగా మనము ఆ అమలు పరచాలనే దానికి ఒక వే కావాలి. ఆ లైఫ్ మనం లీడ్ చేసేటప్పుడు ఆ కల్చర్ అనేది అప్పుడు వస్తుంది. ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఈ డ్రెస్తో వెళ్ళలేను, అఫీషియల్గా ఉండాలి కాబట్టి అఫీషియల్ డ్రెస్లో వెళ్ళాలి. అదొక కల్చర్. తెలుగు వచ్చే వాళ్ళతో తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ మాత్రమే వచ్చే వాళ్ళతో ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడాలి, అదొక కల్చర్. కస్టమ్స్, ఫెస్టివల్స్, ఇదంతా కూడా సంస్కృతి, కల్చర్, రైట్? అయితే ఈ కల్చర్ని చూపించడానికి, మనకి దగ్గరికి తీసుకురావడానికి కళాకారులు ఉన్నారు. అది మ్యూజిక్ రూపంలో కావచ్చు, డ్యాన్స్ రూపంలో కావచ్చు, డ్రామా రూపంలో కావచ్చు, మూవీ రూపంలో, పెయింటింగ్స్, కాయిన్స్, పప్పెట్రీ, రకరకాలుగా ఉన్నారు. అయితే మనకి మోస్ట్ రిలవెంట్గా మ్యూజిక్ కానీ, డ్రామా కానీ, మూవీ కానీ ఉంటుంది. అయితే అవి చూస్తున్నప్పుడు, దాంట్లో మునిగి తేలుతున్నప్పుడు మనం ఆహ్లాదిస్తే ఆరోగ్యంగా ఉంటాం, అనుకరిస్తే అభినయం కూడా వస్తుంది, ఆలోచిస్తే మనలో కదలిక, మార్పు జరుగుతుంది. అది అందరూ కూడా సినిమా చూస్తే ఎఫెక్ట్ అవుతుంది, నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది, పాజిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. మ్యూజిక్, ఫలానా మ్యూజిక్ మాత్రం వినండి, ఇవన్నీ మీరు అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. అన్నిట్లో ఇంపాక్ట్ ఉంటుంది. మీరు మూవీ చూసినంత వరకు చాలా మోటివేటెడ్ ఉంటారు కదా, తర్వాత వచ్చిన తర్వాత ఆ మోటివేషన్ ప్రతిరోజు రాదు, పొద్దునే లేచి డిసిప్లైన్డ్గా ఉండరు. ఈ మోటివేషన్ తీసుకొని అదే కల్చర్ని చూపించే వాళ్ళందరి నుంచి మోటివేషన్ తీసుకొని దాన్ని మనము మన వాల్యూస్కి తగ్గట్టు అనుకరించినప్పుడు, ఆలోచించినప్పుడు మనలో మార్పు జరుగుతుంది. సో ఐ వుడ్ విష్ యూ రెస్పెక్ట్ ఆల్ ద ఆర్టిస్ట్, you enjoy their art. If you have talent, become those talented artists, and also make use of them to lead your life and bring change in your life and others' life. Right? Thank you for this opportunity. Thank you. ప్రజలు ఎక్కడ కూడా సమస్యలు ఉండకూడదని, ఇబ్బందులను కూడా దూరం చేస్తూ మరి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈరోజు మరి ఇంత చక్కటి కార్యక్రమానికి కళాకారుడు కాబట్టి మరి కళాకారులందరినీ కూడా ప్రోత్సహించాలనే తలంపులో ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేసినందుకు గట్టిగా చప్పట్లతో ఒకసారి మకరన్ సార్ గారికి అభినందనలు తెలుపుదాం.
ధన్యవాదాలు సార్. అట్లాగే సన్మాన ఆసనంపై ఇప్పుడు ఎస్ఆర్ గారు ఆస్తిలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాడు. గంగాధర్ వారి అమృతమైన గలం ద్వారా పాటల విందు కూడా జరగబోతుంది కొద్దిసేపట్లో. మరి ఇది ప్రత్యేకమైన ఈ అవార్డు ఈరోజు సంగీత కల్చరల్ అకాడమీ అభినయ నేత్రి పురస్కారంతో సత్కరిస్తుంది. ఎందుకంటే మరి వారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది నేనే రాసిన మేడం గారి కోసం స్పెషల్గా. మీ మాట తేట తెల్లం. ఆమె ఇంటర్వ్యూ చూడండి, చాలా ఓపెన్గా ఏదున్నా నీతి నిజాయితీగా ఓపెన్గా మాట్లాడతారు, లోపల పెట్టుకుని బయటకు మాట్లాడతారు. అందుకని ఈ పదం రాశారు. మీ మాట తేట తెల్లం, మీ నటన నవరస భరితం, అందం అభినయం మీ నయనాలు, ఆంగికం ఆహార్యం మీ సోయగాలు, మీ చిరునవ్వు సోకితే చాలు ప్రకృతి పులకరిస్తుంది, మీ అంత్యాల సవ్వడి విన్నా సరే తెర మురిసిపోతుంది, భాష ఏదైనా భావం పండించడంలో దిట్ట, నాట్యం నటన ప్రేమ కలగలిసిన పాలపిట్ట, ఎస్తేర్ ఏ స్థాయిలో ఉన్నా మీ మనోధైర్యం గల్ల ఎస్తేర్ ఏ స్థాయిలో ఉన్నా మనోధైర్యం గల్ల దొరసాని, అభిమానుల గుండెల్లో మనసున్న మహారాణి, మీ చూపులోనే విశ్వ సౌందర్యం, మీ పలుపు తేనెలకు మాధుర్యం, మీ హృదయం కడిగిన ముత్యం, మీరు మహానటిగా కీర్తి కలిగించడం సత్యం సత్యం సత్యం. అభినయ నేత్రి పురస్కారంతో మేడం గారిని సత్కరిస్తారు. ప్లీజ్. ఇంత దూరం నుంచి మన కోసం వస్తే చెప్పట్లు ఆగిపోతాయా? నరేంద్ర గారికి ఎస్ఆర్ నరేంద్ర గారి సత్కారం అయిపోయేంత వరకు కూడా చెప్పట్ల దుప్పట్లు మనం కప్పాల్సిందే. మేము శాల్వాలు కప్పాము, మీరేమో చప్పట్ల దుప్పట్లు కప్పాలి. ఎందుకంటే బెంగళూరు నుంచి ఇక్కడ కోసం వచ్చి మన కోసం వచ్చారు, మన అందరి కోసం వచ్చారు. ఇది కళాకారుల కుటుంబం అని, కళాకారుల గడ్డ అని తెలిసి మరి కళాకారులందరినీ కూడా ప్రోత్సహించడానికి వచ్చారు. కాబట్టి ఎస్ఆర్ నరేంద్ర గారిని మరోసారి గట్టిగా ఈ రాజీవ్ గాంధీ ఆడిటోరియం హాల్ దద్దరిల్లేలా చప్పట్లు కొట్టి మరి వారికి అభినందనలు. ఎందుకంటే చూసారా, మన కరోనాలో వారి సేవలు చూశారు కదా. ఇప్పటికి కూడా అప్రతిహతంగా నిజామాబాద్ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతుందో దాంట్లో అజరామరమైన అవిశ్రాంతమైన సేవలు అందిస్తున్నారు. మరి వారికి ఆశ్రయ ప్రేమతో రాసిన సన్మాన పత్రాన్ని మేము చదువుతాం. మీ అంకితలకు ప్రభుత్వ హాస్పిటల్ మీద భరోసా చారణం చేసింది. మీ విధి నిర్వహణ రోగగ్రస్తుల ముఖాలపై చిరునవ్వులను పూయించి రోగాల పలాయనానికి పచ్చజెండా ఊపింది. మీ ఆదరణలో రోగులు ఆరోగ్య దీపాలుగా వెలిగి తమ కుటుంబాలకు ఆనంద వెలుగులైనారు. మీకు తెలిసినవి మూడే విషయాలు: సేవ సేవ సేవ. మీ మూర్తి భవించిన సేవారాజ్, మీ స్ఫూర్తి భవించిన ఆదర్శరాజ్, మీ కీర్తి భవించిన అద్భుతరాజ్, మీ కరుణ కళలపై కారుణ్యం ఒలగించే కళామ తల్లి, పేరులో సరస్వతి, తీరులో మహాలక్ష్మి, చేయూతనందించడంలో పార్వతీ మాత, త్రిశక్తి రూపం శ్రీశక్తి రూపం, ఉన్నత చదువులందుకున్న బహుముఖ ప్రజ్ఞా దీపం, ఇందూరు ఆనిముత్యం విస్తరించిన విద్యా చైతన్యం, అమెరికాలో వెలుగుతున్న ఆదర్శమూర్తి, అందరికీ స్ఫూర్తి శ్రీమతి వాణి రెడ్డి గడ్డం. ఇది పొగటం కాదు, నిజం నిజం నిజం. మీ జీవితం ఒడిదొడుకుల నావలా సాగిన మంచివారికి ఎప్పుడు మంచే జరుగుతుందన్నట్టు తన దయాగుణానికి సూర్యరాజ్యం తోడైంది. సోనా సొసైటీ ద్వారా ఎందరో పేద మహిళల జీవితాల్లో వెలుగు నింపిన స్వార్థం తెలియని మనసున్న మహారాణి మీరు. లైనిజం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మీ తమ్ముడు ఆస్ట్ర గంగలను ఎంతగానో ప్రోత్సహించి ఎందరో కళాకారులకు ఆశ్రయం కల్పించిన అన్నదాత మీరు. మీరు సంగీత్ కల్చరల్ అకాడమీకి తల్లి లాంటి వారు. మీ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ మన సంగీత్ కల్చరల్ అకాడమీ గౌరవ సలహాదారుల మిమ్మల్ని సగౌరవంతో సత్కారం అందజేస్తుంది కల్చరల్ అకాడమీ కరుణామృతి పురస్కారంతో. స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అనుకోవడంతో పాటుగా తన కళా నైపుణ్యం, మాట్లాడే బొమ్మతో దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన మీరు చేసిన విశిష్ట సేవలకు గాను ఈ అవార్డును సగౌరవంగా అందిస్తూ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుతున్నాం. ఇది జీవిత సాఫల్య పురస్కారం సంగీత్ కల్చరల్ అకాడమీ అందజేస్తున్న పురస్కారాన్ని శ్రీ గోపి
అంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఒక సార్ ఒక స్కూల్ గౌరవంగా అందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నాం. మీరు గాయకుడితో పాటు థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పాలి మీ అందరికీ, గోపి చాలా టాలెంటెడ్. వాడు రైటరు, సింగరు, ఇన్స్టాలో చాలా ఇప్పుడు ఈ మధ్య ఫేమస్ అయ్యాడు. వాడు రౌడీ సింగర్ అని పెట్టుకున్నాడు, ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు. కానీ నా అదృష్టం ఏంటంటే వాడు కూడా నేను బయటికి తెచ్చే అవకాశం కలిగింది నిమ్మల పాట ద్వారా. చాలా గొప్ప టాలెంటెడ్. వాడికి అవకాశం ముఖ్యంగా ఈ గంగోనే శ్రీనివాస్ మెమోరియల్ అవార్డు అనేది మామూలు అవార్డు కాదు. మా అన్న, మా సీనన్న పెద్ద కళాకారుడు, కళా ప్రోత్సాహకుడు. కళ అంటే చచ్చిపోయేవాడు, పిచ్చివాడు ఆయన కళా రంగంలో. ఆయన నిజంగానే కరోనా సమయంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆయన వీరమరణం పొందడం జరిగింది. వారి పేరున మేము ఎవ్రీ ఇయర్ ఒక మంచి టాలెంటెడ్కి ఇస్తాము. అందులోనూ మా శిష్యుడు ఇప్పుడు ఇన్స్టాలో దుమ్ము రేపుతున్నటువంటి నా గోపి ఈ అవార్డు చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉన్నాం. అలాగే భీమన్ మాస్టర్ స్మారక పురస్కారాన్ని శ్రీ సైబా జయకిషన్ గారు అందుకోబోతున్నారు. శ్రీ సైబా జయకిషన్ గారు నాట్య రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను ఈ అవార్డును సగర్వంగా అందిస్తూ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుతున్నాం. మరి భీమన్ మాస్టర్ మీ అందరికీ సుపరిచితులే. మరి వారు నిజామాబాద్ కాదు ప్రపంచము మెచ్చిన మంచి నృత్యకారులు. మరి వారి పేరిట భీమన్ మాస్టర్స్ ఉన్నారు. నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడం వల్ల 2 ఎకరాల వ్యవసాయం నుంచి ఇప్పుడు 12 ఎకరాలు కొన్నాడు. ఆ కొనుడే కాకుండా 30 ఎకరాలు తన సొంత కష్టంతో చేస్తాడు. 5 కుటుంబాలను తను రాతం కైకిని పిలుచుకొని 5 కుటుంబాలను కూడా పోషిస్తున్నాడు. ఇట్లా గొప్ప రైతు కాబట్టి సన్మానించుకోవడం మా సంగీత కల్చరల్ అకాడమీ ద్వారా కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. గర్వంగా ఉంది రైతులు సన్మానించడం. థ్యాంక్ యూ. బోలే రాజ్యమేలిన లెక్కలేని సంపద ఉన్నా, విలాసాల వసతులు ఉన్నా, పంట లేకుంటే ఉంటమా మారై, పండించకుంటే తింటమా మేమెవ్వారైనా. అసలైన హీరో నువ్వే, నిజమైన లెజెండ్ నువ్వే. అసలైన హీరో మనదు, మనకు అన్నం పెట్టే రైతన్న హీరో, దేశానికి రక్షణ ఉండే జవాన్ హీరో. చెప్పండి. థ్యాంక్ యూ. అట్లాగే సేవానిరతి పురస్కారం ఇందూరు యువత అధ్యక్షుడు డాక్టర్ సాయిబాబు గారు. తొందర రండి సార్ ప్లీజ్. మీరు చేసిన విశిష్ట సేవలకు గాను ఈ అవార్డును సగర్వంగా అందిస్తూ భవిష్యత్తులో ఏ కమ్యూనిటీ వాళ్ళు అయినా అనాథలుగా చనిపోతే అలాంటి అనాథ శవాలకి అంతిమ సంస్కారాన్ని నిర్వహించేటువంటి బాధ్యతని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ భుజాల మీద వేస్తుంది. ఆ అన్నం పరిబ్రహ్మ స్వరూపం అంటారు. ప్రతిరోజు కూడా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 200 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమానికి ఇది నిరంతరంగా కూడా కొనసాగుతున్నటువంటి ప్రక్రియ. అలాంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో డైరెక్ట్గా పొద్దువేపు వాళ్ళ దగ్గరకు వెళ్తుంది ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. 11 సంవత్సరాలుగా కూడా 24/7 కూడా సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మానవత్వపు వెలుగుల్ని సమాజంలో ప్రకాశింప చేస్తుంది ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిబాబా సేవలు మరి ఇట్లాగే ముందు కూడా కొనసాగాలని భగవంతుని కోరుకుంటూ సంగీత కళాకారులు వారికి అభినందనలు తెలుపుతుంది. ఇప్పుడు మరో సంగీత కళా సామ్రాట్ పురస్కారాన్ని శ్రీ విల్సన్ రుద్రారపు గారికి అందజేస్తున్న ప్రముఖ సంగీత. ఇప్పుడు ఒక చిన్న గ్యాప్ ఇద్దాం. మేడం ఎస్తేర్ గారు మంగళూరు వెళ్ళారంట. మేడం గారికి ఇప్పుడు మాట్లాడే అవకాశం ఇద్దామా? సో సెలవు ఇద్దాం. ఎందుకంటే అబ్బా నేను ఎందుకు పోయినరా నిజామాబాద్ అనుకోవద్దు. మళ్ళీ మనం పిలవగానే నిజామాబాద్ పరిగెత్తు ఎట్లా హైదరాబాద్ ఎట్లా వస్తారో షూటింగ్లకి గ్యాప్ లో సార్ మా తమ్ముడు ఉంటాడు. వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ అండ్ వచ్చిన స్టూడెంట్స్, అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు, అమ్మాయిలందరికీ, ఆల్ ద ఆడియన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్. నా ఫస్ట్ విజిట్ ఇది నిజామాబాద్కి. అండ్ అందుకే నాకు పిలిచేటప్పుడు నేను ఓకే సరే నేను నిజామాబాద్ విన్నాను కానీ ఎప్పుడు రాలేదు. సో ఇదొక అవకాశం అనుకుని అందరినీ కలిసినట్టు అవుతుంది, ఊరు చూసినట్టు అవుతుంది, ఇలాంటి ఒక సాంస్కృతిక కార్యక్రమం చూసినట్టు అవుతుందని ఆలోచించి ఒప్పుకొని వచ్చాను.
కానీ నిజంగా నాకు ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలకి వచ్చేటప్పుడు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఎక్కడో పుట్టి పెరిగాను, వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఎక్కడ బారేను, ఎక్కడ గోవా, ఎక్కడ మంగళూరు, ఎక్కడ నా కొంకణి కల్చర్, అక్కడి నుంచి ఎక్కడో పుట్టి పెరిగిన నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇంతలా ప్రేమించి, ఇంత ఆదరించి, సపోర్ట్ చేసి, ఇంత మంచి మంచి మాటలు చెప్పి, సన్మానాలు చేసి, ఏ మృణానుబంధం నాకు ఈ తెలుగు జనాలతో ఉందని నాకు ఇంకా తెలియట్లేదు. తిప్పి తిప్పి ఎటు వెళ్ళినా తిప్పి తిప్పి మళ్ళీ మళ్ళీ తెలుగు దేశాలకి వస్తున్నాను, తెలుగు ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నాను. మీ ప్రేమ ఇంకా ఇంకా అనుభవిస్తున్నాను. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుడికి చాలా చాలా థ్యాంక్స్ అనాలి, ఇలాంటి ఒక అదృష్టం నాకు ఇచ్చినందుకు. అండ్ తర్వాత తెలుగు ప్రేక్షకులందరికీ, తెలుగు ఇండస్ట్రీకి నన్ను సపోర్ట్ చేసి, నన్ను ఇంతలా ప్రేమించి, ఇంతలా నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ అంత మంచి పోయం చెప్పేంతది, నా గురించి రాసేంత పని నేను ఇంకా చేయలేదని నా అభిప్రాయం. కొన్ని సినిమాలు చేశాను, చేసిన దాంట్లో నాకు ఇచ్చిన రోల్స్ నేను బాగా చేశాను, అంతేగాని ఒక నటిగా, ఒక మనిషిగా, ఒక ఆర్టిస్ట్గా నేను చేసేది ఇంకా చాలా ఉంది లైఫ్లో. సో ఆ పోయంలో రాసింది నాకు ఐ డోంట్ థింక్ ఇంకా నేను ఆ ప్రతి ఒక్క మాటకి డిజర్వింగ్ అయితే ఇంకా కాదని నా అభిప్రాయం. అయినా నా డిజర్వింగ్ లేని వర్డ్ లాంటిది, మీరు చూపించే ప్రేమ నాకు ఒక బాధ్యత లాంటిది. సో దాన్ని నేను ఒక బాధ్యతలా తీసుకుని ఇంకా మనిషిగా బెటర్ అయిపోయి, ఆర్టిస్ట్గా ఇంకా బెటర్ అయిపోయి, ఇంకా మంచి మంచి వర్క్స్ చేసి వైల్ ఐ ఇన్స్పైర్ ప్రతి ఒక్కరు ఇంకా చాలా మందికి ఇన్స్పైర్ చేస్తూ, నేను కూడా మీ నుంచి ఇన్స్పైర్ అవుతూ, ఒకరిని ఒకరు మనము మోటివేట్ చేస్తూ లైఫ్లో ఇలా ముందుకెళ్ళాలని నా థాట్స్ ఎప్పుడు. సో నాకెప్పుడు సెల్ఫ్ డౌట్ వచ్చినప్పుడు ఇలాంటి మంచి వర్డ్స్, మీ ఎంకరేజ్మెంట్ చూసేటప్పుడు నో ఐ కెన్ డూ ఇట్, నాలో ఎంత ఉందేమో, నాకు కనిపించలేని విషయాలు ఉన్నాయేమో మీకు కనిపిస్తున్నాయి, దానికి నేను నిలబడాలని ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక మోటివేషన్ నాకు వస్తుంది. నేను ఆ మోటివేషన్ తీసుకుని ఏదో ఒకటి ఛాలెంజ్ తీసుకుంటే అది చూసి ఇంకొక 10 మందికి ఓకే ఈమె చేసింది అయితే నాకు కూడా అవుతుంది అని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. సో ఐ థింక్ వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ ఈచ్ అదర్. లెట్ us continue to do that. మీ ప్రేమ, మీ అభిమానం ఇలాగే ఉండాలి, రోజు రోజుకి ఇంకా గ్రో అవ్వాలి. మన అనుబంధం ప్రేమ కూడా ఇలాగే ఇంకా గ్రో అవ్వాలి. సో డెఫినెట్లీ నెక్స్ట్ టైం నిజామాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకో ఎక్కువ పరిచయాలతో, ఎక్కువ ప్రేమతో వస్తాను. నన్ను ఇక్కడ పిలిచి ఇంత ప్రేమ ఇచ్చినందుకు మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడ వచ్చి చాలా మందిని చూడటం కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో సీయింగ్ ద యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, నాకు కూడా ఆస్పిరేషన్ ఉండేది టు బి an IAS officer, but then I ended up in the film industry. But it is nice to know you, it is nice to know wonderful people. వేరే వేరే ఫీల్డ్స్లో అవార్డ్స్ గెలుస్తున్నారు. ఇప్పుడు సోషల్ వర్క్ చూశాను. సో ప్రతి ఫీల్డ్లో, ప్రతి ఊర్లో ఎంతమంది ఎన్ని హార్డ్ వర్క్స్ చేస్తున్నారు అనేది చూడడానికి, ఒకరినొకరు అప్రిషియేట్ చేయడానికి కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి చాలా కార్యక్రమాలు జరగాలి, ఒకరినొకరు మనం సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని నా కోరిక. దేవుడు అందరికీ దీవించాలి. గాడ్ బ్లెస్ us all. థ్యాంక్ యూ సో మచ్. పాట ఎప్పుడు పాడే నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ పాటనే పాడతాను. సడన్ గా చెప్పారు కాబట్టి ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్. నేను నువ్వంటూ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతాను, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదట్టుగా ఏమైనా చేస్తానమ్మేటుగా, ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ వరమైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా, నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి లేవలే సులభంగా, ప్రాణాలైనా ఇస్తా వేగంగా, నేను నువ్వంటూ వేరే ఉన్నా, నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. తేలిక చేయటకు ఎన్ని చప్పట్లు కొడితే తక్కువనే కదా. తన గానంతో మనందరినీ గౌరవిస్తున్నారు.
మనం యూట్యూబ్లో తేలివి చెక్కాలి కొడితే చాలా పాటలు వినొచ్చు. ఇప్పటివరకు చాలా తక్కువ విన్నాం, ఎందుకంటే సమయం కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి. మరి విజయక్క మన కోసం అంత మన చట్టం పత్రిక ద్వారా మరి వారు సేవలు చేస్తారు. అట్లాగే మీ అందరికీ తెలుసా, వారు మూగజీవాల సేవ చేస్తారు. రోజు వారి ఇంటికాడ డైలీ కనీసం 200 రూపాయలు ఖర్చు పెట్టి వాటికి పశువులకు దానా వేస్తారు. అట్లాగే చిలకలు వాటన్నిటి వాళ్ళ ఇంటికి వస్తే దాదాపు 200 చిలకలు కనబడతాయి, 200 పావురాలు కనబడతాయి. వాటందరికీ కూడా దానా వేస్తూ మరి సేవా రంగంలో కూడా వారు మమేకం ముందుకు సాగుతున్నారు. కాబట్టి వారికి కళ్ళంజోద అవార్డుని అందజేయడం జరుగుతుంది. సంగీత కల్చరల్ అకాడమీ వారికి ప్రత్యేకంగా. అదేవిధంగా సాహిత్య సంగీత కల్చరల్ అకాడమీ చేస్తున్న ఈ కార్యక్రమానికి కూడా వారు ఆర్థికంగా హితోధికంగా వారు సహకరించారు. వారికి ఈ సందర్భంగా సంగీత కల్చరల్ జరుగుతూ వారికి మరోసారి శుభాకాంక్షలు చెప్తున్నాం. అట్లాగే శ్రీ మహమ్మద్ బాబు అందరూ మహానుభావులు, అందరికీ వందనాలు. ఈరోజు ఈ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంగీత్ యొక్క కల్చర్ అకాడమీ 2004 ప్రారంభమై ఈరోజు 2024 వరకు ఇంత దూరం వచ్చిన సందర్భంగా అష్టగలేధరణ గారికి వారి బృందానికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న గురించి చెప్తాను సార్. సార్ 86 సార్లు రక్తదానం చేశారు. సార్ 26 సార్లు ప్లేట్లెట్స్ దానం చేశారు. తర్వాత రక్తదానం ఫౌండేషన్ ఒకటి పెట్టారు. సార్ డైలీ అదే పనిలో ఉంటారు. సార్ ఇక్కడ ఎవరికి రక్తం కావాలన్నా దోమలను పంపకండి, ఈసారి పంపండి. రక్తం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి కూడా చాలా కింది స్థాయి నుంచి మరి అత్యున్నత స్థాయి కూడా మన విదేశాల్లో కూడా ఆమె పాడితే పక్షుల కిలకిల రాగాలు వినపడతాయి. ఆమె కళాకారిణి గుమ్మడి మనోజ. ఈమె చిన్ననాటి నుండి ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఎన్నో పాటలు పాడి సింగర్ ఉషాగా పేరు సంపాదించుకుంది. ఇంటర్మీడియట్లో సాంస్కృతిక కార్యక్రమంలో బహుశా అతని గొంతులో డీజే శబ్దాలు తగ్గున్నాయేమో, అందుకే ఎలాంటి వాయిద్య సహకారం లేకుండా గొంతుతో సంగీత ధ్వనులను వినిపిస్తుంటాడు. తబలా, డోలక్, రిథమ్ ప్యాడ్, కాంగో, డప్పు, డ్యాన్స్ మాస్టర్, మిమిక్రీ, అసిస్టెంట్ డైరెక్టర్, ఈవెంట్ ఆర్గనైజర్, డీజే కూడా ఇంతకుముందు ఆకట్టుకోవడం జరిగింది. భవిష్యత్తులో మనకు
నీవెంత ఘనుడైన నీ పేరు పీనుగై కాల్చి పూడ్చగకుందరి పాటులే నీవెంత ఘనుడైన నీ పేరు పీనుగై కాల్చి పూడ్చగకుందరి పాటులే ఆ రోజు ఏడ్చేరు మరో రోజు మరిచేరు నీవు లేని బతుకలే మరి చేసే గమ్మత్తు వారానికే మళ్ళీ దావత్తులే ఎదుటి మారు ఎదిగితే చూసి ఓర్మని నీ కన్నులు మూస్తే చాలు లోన మురిసేరులే పలికి మంచోడే వాయందులే కనులు మూస్తే చాలు లోన మురిసేరులే పలికి మంచోడే వాయందులే నీ హోద నీ బలము నీ బంధు బలగము నీ అందమంతయు పైవాకులే నీ హోద నీ బలము నీ బంధు బలగము నీ అందమంతయు పైవాకులే నీ సేవ నీ దయా నీ ప్రేమ నీ కరుణ నీ సేవ నీ దయా నీ ప్రేమ నీ కరుణ నీ సహాయములే నీ గురుతులే ఉంచిపోనీవిక్కడ ఈరోజు ఇక్కడ ఐ నో ఇది నిజామాబాద్ చిన్న హాల్ చాలా తక్కువ మందిని ఇక్కడ ఉన్నాము కానీ ఈరోజు ఈ వేదిక పైన జరిగిన ఈ విశేష మన సత్కారాలు వీక్షించిన మన అందరికీ చాలా అదృష్టం ఇది ఎందుకంటే ఒక టూ రీజన్స్ ఉన్నాయి ఒకటి మనం ఎన్నో ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతాం సినిమాలు అవి ఎన్నో చూస్తాం ఎక్కడికి వెళ్ళినా కళాకారులు మనల్ని ఎంటర్టైన్ చేస్తారు సో కళాకారులని మనం ఎప్పుడు ఎంటర్టైనర్స్ గా చూస్తాం కానీ ఇక్కడ కళను పోషించే వాళ్ళని మనం ఈ రోజు సత్కరించుకున్నాం ఎక్కడెక్కడో ఎవరెవరినో సత్కరించే ప్రోగ్రామ్స్ లో వీళ్ళని ఎంటర్టైనర్స్ గా చూసి ఈ రోజు వాళ్ళకి వెరీ 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 డిజర్వింగ్ ఫెలిసిటేషన్ చేస్తుంటే మనమంతా చూసాం సో దాట్ ఇట్ ఇట్సెల్ఫ్ అదే చాలా గొప్ప విషయము మరొకసారి నేను ఇక్కడ నన్ను పిలిచి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అండ్ చాలా ఆనందంగా ఉంది ఇది నాకు ఆనర్ దిస్ ఈస్ లైక్ అంటే ప్రివిలేజ్ ఎందుకంటే ఇది అందరికీ దక్కదు నాకు దక్కినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అది మొదటి రీజన్ సో మళ్ళీ ఇక్కడ స్టేజ్ మీద ఎంత మంది కళాకారులు ఉన్నారంటే ఎన్ని రకాల టాలెంట్స్ ఉన్నాయి వాళ్ళందరి మధ్యలో నేను ఈరోజు మైక్ పట్టుకొని మాట్లాడడానికి నాకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు కానీ చాలా ఆనందంగా అయితే తప్పకుండా ఉంది అలాగే ఆడియన్స్ ఎవరుంటారో నాకు ఐడియా లేదు కళాకారులను సత్కరిస్తారని తెలుసు కానీ ఆడియన్స్ నా ఫేవరెట్ యూత్ అమ్మాయిలు సో నేను నడుస్తూ వస్తుంటే మీరందరూ ఎక్సైట్మెంట్ తో అలా మీరు టైం టు టైం నేను అక్కడ కంట్రోల్లో కూర్చున్నప్పుడు మీరంతా అరుస్తుంటే నాకు ఓ 30 సంవత్సరాల క్రితం నేను కాలేజీలో చేసిన గోల గుర్తొచ్చింది నాకు అంటే 30 కాదు తప్పు చెప్పా కదా 10 సంవత్సరాల క్రితం వయసు అనవసరంగా స్లిప్ అయిపోయినట్టుంది సో నేను అమెరికా వెళ్ళి 25 సంవత్సరాలు అయ్యింది ఇది 25వ సంవత్సరం కానీ నేను పుట్టింది ఇక్కడే నేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను మా అమ్మ ఇక్కడే ఆడియన్స్ లో ఫ్రంట్ రోలో కూర్చుంది నాన్నగారు దురదృష్టవశాత్తు పోయిన సంవత్సరం చనిపోయారు కానీ ముగ్గురు అమ్మాయిలం మేము ముగ్గురు అమ్మాయిలు పుట్టారే అని మూడోసారి మా చెల్లి పుట్టినప్పుడు నేను రెండో అమ్మాయిని చాలా ఏడ్చి అమ్మ హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా ఏం తెలియదట అంటే అమ్మాయి పుడితే ఎంత బాధాకరమో అలాంటి రోజుల్లో పుట్టాను నేను పుట్టినప్పుడు మళ్ళీ అమ్మాయి పుట్టిందని ఎందుకంటే నక్కుంది కదా సో నాకు భారతాలు కూడా వేయడానికి మా నాన్న రాలేదట అంటే అలా నన్ను ప్రేమించకుండా లేరు కానీ వాళ్ళకి బాధ్యతలు గుర్తొస్తాయి అమ్మాయిని చూస్తే
వేల మంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ కావాలనే కోరికతో నేనేదో చేసి సాధించాలని, అంటే అందరిలాగా ఏదో డిగ్రీ చేసేసి తర్వాత ఆపేస్తే నేను ఇలా స్టేజ్ మీద ఒక రోజు నిలబడి మీ అందరినీ ఇన్స్పైర్ చేయగలిగే అవకాశం నాకు ఉండేది కాదు. అలా అని నాకు డిగ్రీ చదివేప్పుడు నేను ఏం చేస్తాను అనేది నాకు ముందుగా తెలియదు. నాకున్నది ఒక్కటే పట్టుదల, ఏదో చెయ్యాలి అనే తపన. ఓకే, డిగ్రీ అయిపోయింది, డిగ్రీ తర్వాత ఏంటి ఏమున్నాయి అంతవరకే తెలుసుకోగలిగాను. ఎందుకంటే ఆ రోజుల్లో మహిళలు ఎక్కువగా చదువుకోలేదు. విమెన్స్ కాలేజ్ ఇక్కడే చేశాను నేను. విమెన్స్ కాలేజ్లో డిగ్రీ చేశాను. ఇదో ఇక్కడ స్టేజ్ మీద ఉన్న రచనా గారు గుర్తుపట్టారు నన్ను, మీరు విమెన్స్ కాలేజ్ కదా, నేను మీ జూనియర్ని అని. అంటే ఒక విమెన్స్ కాలేజ్ నేను గ్రాడ్యుయేట్ అయ్యి 28 సంవత్సరాలు, 28 సంవత్సరాల తర్వాత తను ఈ రోజే నన్ను చూసింది, కానీ గుర్తుపట్టింది. అంటే అప్పుడు కూడా నాకు కళలంటే చాలా ఇష్టం. సో స్టేజ్ల మీద ప్రోగ్రాంలు అవి చేసేదాన్ని. సో తను అలా గుర్తుపెట్టుకుంది. నేను చేసిన డాన్స్ పాట పాడింది ఇందాక 29 సంవత్సరాల క్రితం. అలా అంటే ఒక కళ ఎంత గొప్పదంటే ఆ ముద్ర, కళాకారులు వేసే ముద్ర, పాట అయితేమి, డాన్స్ అయితేమి, డ్రామా అయితేమి, ఆర్ట్ అయితేమి, ఏదైనా కళాకారులు నన్ను అడిగితే కళ దైవదత్తం. కళ అందరికీ ఇవ్వబడదు. దేవుడు He chooses special people to bestow them with those gifts. So అలా దైవపుత్రులు వీళ్ళంతా మనకి ఇక్కడ స్టేజ్ పైన. మరి ఇలాంటి కళాకారులు వాళ్ళ ఆ కళలను, అంటే కవిత్వం రాయటం అయితే ఏంటి, పాటలు రాయటం అయితే ఏంటి, పాటలు పాడటం అయితే ఏంటి, ఏవైనా అవన్నీ చేసి సామాజిక, అంటే మనలో మన సంస్కృతి, మన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ బయట పెట్టగలిగే టాలెంట్ కళాకారులు. మరి ఈరోజు వీళ్ళందరినీ సత్కరించి ఈ వేడుకను మీరంతా వీక్షించారు. మరి ఐఎమ్ హోపింగ్ మీరందరూ కూడా మీలో ఉన్న టాలెంట్ని పర్సూ చేసి తప్పకుండా దాన్ని 10 మందికి పనికొచ్చే విధంగా వాడాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న కళాకారులందరికీ శిరస్సు వంచి మీకు దండాలు పెడుతున్నాను. ఎందుకంటే ఈరోజు మనం తెలంగాణ, మన బంగారు తెలంగాణ సాధించుకున్నామంటాను. నేను ఎప్పుడూ అనుకుంటాను, ఒక ఉద్యమము సక్సెస్ఫుల్ అవ్వాలంటే మనకి కావాల్సింది ఒక మంచి నాయకత్వం, ఒక విజనరీ లీడర్ కదా. తర్వాత అమరవీరుడు అంటే ఎంత మోటివేట్ అయ్యి అలా వాళ్ళ జీవితాన్ని కూడా సమర్పించడానికి రెడీ అయ్యారండి. మరి ఇవన్నీ జరగటానికి కీలకమైన కారకులు మన కళాకారులు. వాళ్ళు పాడే ఆ పాటలు, ఆ పదాలు, ఆ జోష్ ఎంత అనిపిస్తుందియా. నాకు కావాలి ఆ స్వాతంత్రం, నాకు కావాలి నా తెలంగాణ. ఇల్లు వదిలేసి రోడ్ల మీద వంటలు పంటలు ప్రతిదీ రోడ్ల మీదకి వచ్చాయి. అవన్నిటికీ కారణం ఇలా కళాకారులు. ఈరోజు మనము ఏది అనుభవించినా దాని వెనకాల ఏదో కళాకారులు ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈరోజు ఇంకా చూస్తున్నాం మనం, ఇంకా సోషల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఇంకా యంగ్ జనరేషన్ నేర్చుకుని కృషి చేసి వాళ్ళ టాలెంట్స్ ని వాడాలని మరొకసారి కోరుకుని, ఇంకా ఎక్కువ బోర్ కొట్టించకుండా ఇంకా ఏవో అవార్డ్స్ ఉన్నాయి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. స్వతహాగా ఒక కళాకారుడిగా ఈ సమాజానికి తనను తాను పరిచయం చేసుకొని తను పడ్డ కష్టాలు మిగతా వాళ్ళు కూడా పడకుండా ఉండాలని ఎంతోమంది కళాకారులని తయారు చేసి ఈ సమాజానికి పరిచయం చేసినటువంటి అష్టగంగాధర్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు. నేను చెల్లె వెల్కమ్. చాలా మందికి తెలియకపోవచ్చు, వై బికాజ్ ఐఎమ్ నాట్ ఎంటర్టైనర్. ఆనందాలలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా తక్కువ, అవమానాలలో, అంటరానితనంలో, అన్యాయంలో ఎక్కువగా కనబడే కళాకారుని. నేను రాసే పాటల విధానమైనా, నేను ఇచ్చే స్పీచ్లైనా, అందుకే ఆయన ప్రతిసారి సామాజికవేత్త అన్నాడు.
ఎవరైతే ఈ సమాజం యొక్క పక్షాన నిలబడి పోరాడుతారో, ఈ సమాజాన్ని నా కుటుంబం అనుకుంటారో వాళ్ళే ఈ సమాజంలో భాగమైనటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోరు. ఎక్కువగా రెంజర్ల రాజేష్ అంటే విప్లవకారుడు అని అంటారు. అసలు విప్లవం అంటే ఏంటి? మీ అందరి లోపల విప్లవం ఉంది, ఇక్కడున్న వాళ్ళందరి లోపల విప్లవం ఉంది. ఇప్పటి వరకు చాలా మంది కళాకారులు చాలా పాటలు పాడిండ్రు. మరి విప్లవం అంటే అది ప్రత్యేకమైనటువంటి తత్వం ఏది కాదు, ప్రతి మనిషి లోపల అది ఉంటుంది. మీరందరూ ఎప్పుడు డీజేలలో అక్కడక్కడ వింటూనే ఉంటారు. ఆ పాట విన్నప్పుడు ప్రతి వ్యక్తి లోపల ఒక చైతన్యం రేగుతుంది. శ్రమజీవుల హక్కులకై అశువులు వాసిన అమరులారా. విన్నారా లేదా? ఇట్లాంటి గుర్తురాదు కానీ కదా, గుర్తొచ్చింది కదా. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఇందాక సిస్టర్ కూడా చాలా బాగా మాట్లాడారు. ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి 2 మాటలు చెప్తానమ్మా. చాలా మంది గెస్టులు వచ్చారు, ఎంతో గమ్యానికి వాళ్ళు చేరుకోవడానికి పోయిండ్రు. మా మామకు తెలుసు నాకు కోపం ఎక్కువ అని, అయినా మా అల్లుడు ఓపికతో ఉంటున్నాడు కాబట్టి ఇంకా కొంచెం ఉంచుతా అనుకున్నాడు. ఎవరైతే ఒక సారాంశాన్ని పూర్తి స్థాయిలో వింటారో వాళ్ళు మాత్రమే మేధావులు అవుతారు. మీరు రాబోయే రోజులలో మేధావులు అనేటువంటి స్పష్టమైన నమ్మకం నాకు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. 4 నెలలు కష్టపడి వ్యవసాయం చేస్తాం. చెప్పాలా? మీరు చేస్తామా చేయమా? పొలానికి సమానంగా నీళ్లు పెడతాం, మందు పెడతాం, ఎరువు పెడతాం. పెడతామా పెట్టమా? చివరిగా ఆ వడ్లని ఆరబోసేప్పుడు, గాలికి ఎగబోసేప్పుడు తర్రలు తప్పలు కొట్టుకుపోతాయి. నాణ్యమైన ధాన్యం గింజలు మాత్రమే ఉంటాయా ఉండయా? మరి ఈ సభలో నుంచి కొట్టుకుపోయిన వాళ్ళందరూ ఎవరు? మీరు ఎవరు? మీరే ఆలోచించుకోవాలి. ఎవరికైతే ఎక్కువగా ఓర్పు ఉంటుందో, ఎవరికైతే ఎక్కువగా సహనం ఉంటుందో, ఎవరైతే ఎక్కువగా జ్ఞానాన్ని ఆర్జించే స్థాయిలో ఉంటారో వాళ్ళు మాత్రమే మేధావులు అవుతారు. ఈరోజు ప్రపంచాన్ని కూడా తన చిటికల వేలుపై ఫుట్బాల్ ఆడిస్తున్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్ ఎవరండి? రొనాల్డో. వెరీ గుడ్, గట్టిగా చెప్పట్టు కొట్టాలి. చిన్న వాయిస్ నుంచి కూడా గట్టిగా చెప్పట్టు. అలాంటి రొనాల్డో కూడా చాలా కష్టాల నుంచే, పేదరికం నుంచే బయటకు వచ్చాడు. మీరందరూ కూడా విద్యార్థులు. నేను ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప పదునైన ఆయుధం ఏది అంటే అది విద్యగానే నమ్ముతా. ఆ విద్య వల్లనే ప్రపంచంలో చాలా మంది గొప్ప గొప్ప మేధావులు ఈ ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఆ విద్యని అబాసుపాలు చేయకండి, ఆ విద్యని నిర్లక్ష్యం చేయకండి. ఆ విద్య ఉంటేనే మనం ఏ రంగంలోనైనా రాణించగలుగుతాం. బాబు, హలో, డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్. మనమే డిసిప్లిన్ గా లేకపోతే ఎట్లా? ఆ బజార్ మీద, జైనుల మీద, ఆ కుడాల మీద కూర్చుంటారు. వీళ్ళందరూ దేనికి రాజులు కాబోతున్నారు అంటే ఆ బజారుకు మాత్రమే రాజులు కాబోతున్నారు. ఈ పాట గౌరవనీయులు అష్టగంగాధర్ గారు కూడా కోరస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నా పక్కన నిలబడాలి. బజారు మజాలు చేసేటి ఓ గిరి పోరల్లారా, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా,
బతకాలని మీ తల్లిదండ్రుల కలలను వారు పడుతున్న కష్టాలను నిత్యం మనసులో ఇది చెల్లెవనే వాడే ఇది నా ఇదోరో నా చిన్నిదోరో రాజా చాలా ఫేమస్ సాంగ్ సో మనో రామ మనో మీరే సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడు ఎంతో ఓపిక ఇంతకుముందు
వయసులో నాకంటే చిన్నోడు కానీ మేడం ఇస్తానంట. వాస్తవంగా ఆయన కూడా మనకు ఫ్రీగానే వచ్చాడు, నల్గొండ నుంచి వచ్చాడు. సో మనం అంటే చాలా మంది కళాకారులని తొక్కేసే వాళ్ళని చూసాం కానీ We worked out 1 week and in 3 days we completed our shooting, and also that annual report was very good and it is very nice experience with sir. And he was being with us since 3 days day and night, and that annual report was very successful. We thank you a lot, sir. It gives us about the culture and folk song. So we all need not to enjoy the folk songs, but also we need to respect the artists, and also we need to understand their hard work. Thank you. I'm Sahasra. I'm now studying in Kakatiya institutions. Before I have experience with this sir, Ashtaganadhar sir, as a school life, we work together, me, Takata and sir, in annual report. Not only that talent, but sir has many talents like music, dance, everything. Like he loved folk. He loved folk in a very big way, and many mementos are there with him. Much courage, much respect, much courage. He do a lot of work for this folk song. And today event was so good. And it was so successful, sir. The way you encourage everyone is so good. Thank you.